ప్రజలు ప్రధానంగా రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సంక్షేమ పథకాల అమలుకు ఈ నెల 26 నుండి శ్రీకారం చుడుతుండడాన్ని హర్షిస్తూ సోమవారం గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు కార్పొరేషన్ ఏరియా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కౌటం సతీష్ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేదరబోయిన రవికుమార్, దీటి బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుండడమే అందుకు నిదర్శనమని సూచించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26 నుండి రైతు భరోసా, కౌలు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల పంపిణీ లాంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. మన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన దానికంటే మనము 4,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి రైతులను ఆదుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా అది ఒకటే కాకుండా కూడా వాళ్ళకు 500 రూపాయల బోనస్ కూడా ప్రతి పంట మీద మనం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇప్పటికీ కూడా వాళ్ళకు కోపము ఆగగా మనం ఇవన్నీ చేస్తామని చెప్పి అవాకులు చివాకులు వెళుతూ ఇష్టపడిన రీతిలో రేవంత్ మన కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వారు ఇచ్చిన దానికంటే కూడా మనం ఇచ్చిన విషయంలో కూడా రైతులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా రేపు జరిగే ఎలక్షన్ లోపల కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఈ ఇచ్చినటువంటి పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విధంగా రైతులకు మేలు జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక రైతులందరూ కూడా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మంత్రి శ్రీధర్ గారి నాయకత్వంలో, స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారి నాయకత్వంలో సంవత్సర కాలంలోనే కానీ విని ఎరగని పనులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. తప్పకుండా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి నిజంగా మొన్ననే చావుదెబ్బ అయింది పార్లమెంట్ ఎన్నికల్లో. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కార్యకర్తల కృషితోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీధర్ గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రాంతంలో కూడా అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని తెలియదు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాతిపల్లి ఎల్లయ్య యాదవ్, కులిపాక సుజాత, బొమ్మక రాజేష్, గట్ల రమేష్, కొప్పుల శంకర్, నాయను ఓదలి యాదవ్, చుక్కల శ్రీనివాస్, యుగేందర్, సింహాచలం, దాసరి విజయ్, ఆడపు దశరథం, నజీముద్దీన్, గడ్డం శ్రీనివాస్, మాలెం మధు, బూర్ల శ్రీనివాస్, ఎండి గఫూర్, బాబు మియా, కుడుదుల శివ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.